ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్, మనం చూస్తున్నట్టయితే పుష్ప 2 సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మనం చూసినట్టయితే అంతకు ముందు కూడా థియేటర్ రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ బ్రేక్ చేసి, సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది అనుకుంటారు మీరు? ఆ సినిమా పుష్ప 2 అనేది అన్ని రికార్డులే దానికి. అవును, ఫస్ట్ రిలీజ్ అయింది, మళ్ళీ 2 నిమిషాలు కలిపి మళ్ళీ రిలీజ్ అయింది. అవును, రిలీజ్ కూడా బాగా ఆడింది. ఇప్పుడు మూడో అంచె నెట్ఫ్లిక్స్ లో ఓటీటీలో రిలీజ్ అయింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యే 2 days అయినట్టుంది. అవును, చాలా ఎక్కువ స్కోర్ చేసినట్టుంది. అవునవును, ఎంత అది 11 million. 11 millions. బాగా చూస్తున్నారు. సినిమా నిడివి ఎక్కువైనా కూడా ఏముంది అసలు ఏం థియేటర్ పోయినాడు కూడా నెట్ఫ్లిక్స్ లో చూస్తున్నారు. ఓటీటీలో దగ్గర 4 గంటలు. ఏముంది సినిమాలో కొత్తగా ఏం కలిపారు, మళ్ళీ ఏం చేస్తాడు అతను, అన్ని కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఈ వివాదం కూడా మన సంధ్య థియేటర్ ఆ వివాదంతో కూడా, అంటే అప్పటి వరకు తెలుగులో కొంచెం డల్ గా ఉండేదని చెప్పాలి. ఆ వివాదం జరిగిన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా బాగా చూడడం మొదలు పెట్టిండ్రు. దాంతో విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఓటీటీలో కూడా ఏదో కొత్త రికార్డు క్రియేట్ చేయొచ్చు అనేది సినిమా విమర్శకుల అభిప్రాయం అన్నమాట. అవునవును. అండ్ ఇంకొకటి ఏంటంటే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది సినిమా. అంటే అది కూడా ఒక రికార్డు. ఈ మధ్య కాలంలో వారం రోజులు సినిమా లేదు, అంత పెద్ద సినిమా కూడా వారం రోజుల థియేటర్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే దానికి పెట్టుబడి కానీ, ఆ థియేటర్ రెంట్స్ కానీ, గతంలో అయితే డబ్బులు రాకపోయినా 50 రోజులు 100 రోజులు ఆడించేవాళ్ళు, ఏదో ఒక షో అన్న వేసి ఆడించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం లేదు. ఇప్పుడు థియేటర్లు చాలా కాస్ట్లీ అన్నమాట, చాలా ధనంతో కూడుకున్నాయి. అప్పుడు రికార్డుల కోసం ఏం చేయడానికి లేదు, స్వచ్ఛందంగా జరిగిన రికార్డ్ అనే చెప్పొచ్చు. ఓకే సార్, ఇంకొకటి విశ్వంబర సినిమా, చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా అనేది త్వరలో రాబోతుంది. సో ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే చిరంజీవి సినిమా ఇన్ని రోజులు లేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు సార్? అది కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీ. అవును, తీసుకుంటే పెద్ద విజయాలు ఏం లేవు. మన గేమ్ చేంజర్ గురించి అసలు ఈ సినిమా ఎప్పుడు జనవరిలో రిలీజ్ కావాల్సింది, ఏది విశ్వంబర అనేది. ఓకే, గేమ్ చేంజర్ కోసం అని ఎందుకు తండ్రి కొడుకు పోటీ అని అది తీసి పక్కన పెట్టారు. పక్కన పెట్టారు ఏవో కారణాలు ఉంటాయి. దానివల్ల మే నెలలో మే 7న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మంచి దాహంతో ఉంది విశ్వంబర సినిమా. మెగా కాంపౌండ్ మంచి విజయం కోసం దానికి గాను ఈ సినిమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. అది ఏదే గ్రాఫిక్స్ కు సంబంధించి విఎఫ్ఎక్స్ మన మహానటి డైరెక్టర్ ఉన్నాడు కదా, నాగేశ్వరునికి అప్పగించినట్టు రకరకాల వార్త. అంటే ఈసారి వస్తే దాన్ని రికార్డులన్నీ బ్రేక్ చేయాలనే ఆవేశంతో ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి సినిమాలు మొదటి నుంచి తీసుకుంటే సాంకేతిక పరంగా ప్రతి సినిమా ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చేదన్నమాట. టెక్నిక్స్ కానీ, అంటే ఈయన మ్యానరిజం కానీ, ఫైట్స్ కానీ, దాంతోపాటు టెక్నాలజీ కానీ, ఈ రోప్ ఫైట్ అనేది స్టార్ట్ అయింది దాదాపు మన చిరంజీవితోనే కావచ్చు. ఎందుకంటే హాలీవుడ్ స్థాయిలో ఫైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కదా, ఇప్పుడంతా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఏమేమో ఉన్నాయి కదా. ఇవన్నీ కథకు జోడైతే, ఆయన యాక్టింగ్, కథ, ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ జోడైతే మంచి అవుట్పుట్ వచ్చేదానికి అవకాశం ఉంది. దానికోసం ఎక్కడ తేడా ఉండదని చాలా 1కి 10 సార్లు చూసుకొని ఇక్కడ లోపం ఉంది, అక్కడ లోపం అని అనుకున్నట్టయితే, లోపం అని అనిపిస్తే దాన్ని రెక్టిఫై చేసుకునే కార్యక్రమంలో ఉన్నట్టు తెలిసిందనమాట. సినిమా ఎండాకాలం, వేసవి సెలవుల్లో చిరంజీవి అభిమానులకు, అంటే మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ మంచి చల్లటి వినోదాన్ని ఇవ్వబోతుంది అని వార్తలు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. మంచిదండి.